ఈ ఎండాకాలంలో అందరి ఇళ్ళలో మామిడికాయ పచ్చడి ఉంటుంది. ఆఖరికి సత్య ముసల్దాన్ దగ్గరికి పోయినా సరే ఒక చెంచాలంతా మామిడికాయ పచ్చడి ఎత్తుంది. కానీ మా ఇంట్లో మాత్రం మామిడికాయ పచ్చడి అస్సలు దొరకదు. అదేందో నేను చెప్పినా కదా మామిడికాయ పచ్చడి నాకు పడదని. నేను ఎప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టినది ఒక్క మెత్తవాడుడో నల్లవాడుడో బూజాచుడో అవుతుంది. అందుకే మా ఇంటి పక్క ఆమెను విడిచిపెట్టించిన, ఆమెతో పెట్టించినా సరే అట్లనే అయింది. అసలు పచ్చడి ఖరాబ్ కావద్దట ఇంట్లో. ఈసారి కూడా మా పక్క ఆమెతో పెట్టించిన. ఈ పచ్చడి ఎట్లుంటుందో చూడాలి. మొత్తానికి అసలు మామిడికాయ పచ్చడి అందరు ఇష్టమే అంటారు. నాకైతే మామిడికాయ పచ్చడి నచ్చదు. ఈ నిమ్మకాయ పచ్చడి మీద ఉన్నంత ఇష్టం నాకు ఏ పచ్చడి మీద ఉండదు. ఇప్పుడైతే ఈ పచ్చడి అయితే వక్కలు కట్ చేసి ఉప్పు ఆవపొడి అన్నీ కలిపి అయితే సీసాలోనైతే ఎత్తుతాను. దీన్ని పోపు పెట్టేసరికి ఇది ఎట్లుంటుందో చూద్దాం. మొత్తం ఒక్కసారి పోపు పెడితే నల్లబడుతుంది. అందుకే కొంచెం కొంచెం అయితే పోపు పెట్టుకోవాలి. ఇక నేను ఈ పచ్చడి మళ్ళీ పోపు పెట్టంగా చూపిస్తా దోస్తులు, ఓకేనా. మొత్తానికి 2 కిలోల వక్కలు 3 కిలోల సీసా అయితే రెండింది. ఇది 3 కిలోల సీసా అని ఇచ్చిరట. ఈ సీసా 2 కిలోల వక్కలు పోయంగానే రెండింది. ఓకేనా దోస్తులు, బాయ్. మరి మీరైతే మామిడికాయ పచ్చళ్ళు మంచిగా పెట్టుకోరు దోస్తులు.